భవానీపూర్లో మమత ఓడిపోతే ఏం జరుగుతుంది? నందిగ్రామ్ రిపీట్ అవుతుందా? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి అత్యధిక చర్చ జరుగుతున్న 2 సీట్లు ఉన్నాయి. అవి భవానీపూర్ మరియు 2 నందిగ్రామ్. మొదటిది దక్షిణ కోల్కతాలో ఉన్న భవానీపూర్ సీటు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ సీటులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు బీజేపీ నేత సువేందు అధికారి మధ్య కఠిన పోటీ ఉంటుంది, చాలా గట్టి పోటీ ఉంటుంది. ప్రస్తుతం ఈ సీటు నుండి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సీటు ఆమెకు ఒక బలమైన కోటగా భావిస్తారు. చాలామంది అంటారు భవానీపూర్లో మమతను ఓడించడం అసాధ్యమని. 2011లో మమతా బెనర్జీ మొదటిసారి సీఎం అయ్యారు. ఆ సమయంలో ఆమె ఎంపీగా ఉండడంతో భవానీపూర్ ఉప ఎన్నికల్లో గెలిచి ఆమె అసెంబ్లీకి వచ్చారు. 2011లో కూడా ఇప్పటి వరకు ఆమె ఈ సీటులో 3 సార్లు గెలిచారు. స్థానిక ప్రజలు ఎప్పుడూ ఆమెకు మద్దతు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓడిపోతే అది బెంగాల్ రాజకీయాల్లో పెద్ద సంచలనం అవుతుంది. ఇక సువేందు అధికారి ఏమంటున్నారు? ఈసారి కూడా మమతాను ఓడిస్తానని ధైర్యంగా చెప్తున్నారు. ఆ నమ్మకం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? నందిగ్రామ్ ఫలితాల వల్ల వచ్చింది. ఇప్పుడు నందిగ్రామ్ గురించి మనం తెలుసుకుందాం. నందిగ్రామ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. కానీ నందిగ్రామ్ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో కూడా కీలకమైన ప్రదేశం. 2007లో సింగూరు మరియు నందిగ్రామ్ ప్రాంతాల్లో రైతుల భూములను పరిశ్రమల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె భారీ ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చాలా ప్రభావం చూపింది. ఫలితంగా 2011లో 34 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వం ఓడిపోయింది మరియు మమతా బెనర్జీ సీఎం అయ్యారు. ఒకప్పుడు నందిగ్రామ్లో టీఎంసీ బలంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ సీటు బీజేపీ చేతిలోకి వచ్చేసింది. 2016లో నందిగ్రామ్ నుంచి గెలిచిన సువేందు అధికారి 2020లో టీఎంసీని వదిలి బీజేపీలో చేరారు. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితుడైన నాయకుడు ఇప్పుడు ఆమెకు పెద్ద సవాలు విసురుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరియు టీఎంసీల మధ్య ఓట్ల తేడా సుమారు 60 లక్షలు ఉండేది. ఇప్పుడు ఆ లెక్కను కూడా చూద్దాం. గతంలో 60 లక్షలు మెజారిటీతో టీఎంసీ గెలిచింది. కానీ ఈసారి హిందూ ఓటర్లు కూడా ఏకమైతే ఈ తేడా సులభంగా తగ్గే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అంశం, సర్ ప్రక్రియలో 91 లక్ష అక్రమ ఓట్లను తొలగించబడ్డాయి. వీటిలో 60 నుంచి 70% టీఎంసీకి చెందిన వారే. సుమారు 55 నుంచి 60 లక్షల ఓట్లు తగ్గిపోయాయి ఈసారి. ఇది బీజేపీకి లాభం కావచ్చు. అందుకే ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిపే సులభం కావచ్చు అని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఈ సమయంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, అస్సాం. కానీ అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ మీదే ఉంది. ఎందుకు అంటే బెంగాల్లో జరిగేది దేశ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు కూడా గమనించండి. మేము కూడా మీకు ప్రతిరోజు అప్డేట్స్, విశ్లేషణలు అందిస్తూనే ఉంటాం. ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతా కీ జై. జై హింద్.